కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని బూటుకాళ్ళతో తన్నే దమ్ము ఎవరికుంది అని అనుకుంటున్నారా? మేము చెప్పింది నిజమే. అలా తన్నింది మరెవరో కాదు, స్వయాన దాసరి నారాయణరావు గారు ఆ పని చేశారు. ఎందుకు తెలుసా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. మోహన్ బాబు వెండి తెరకు పరిచయమై 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్ జరిపారు. ఈ ప్రెస్ మీట్లో మోహన్ బాబు మాట్లాడుతూ దాసరికి తనకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఛాన్స్లు ఇచ్చింది, ఆయనను నటుడిగా తీర్చిదిద్దింది, చిత్ర పరిశ్రమలో నిలబెట్టింది దాసరి నారాయణరావు గారు అని చెప్పుకొచ్చారు. ఆయనను గురువుగానే కాదు, తండ్రి తర్వాత తండ్రిగా భావిస్తానని చెప్పారు. నా పేరు మార్చి నటుడిగా నాకో జీవితాన్ని ప్రసాదించింది దాసరి గారే. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో డైలాగులు చెప్పగలిగిన పేరు తెచ్చుకున్నానంటే అదంతా ఆయన చలువే. ఓ సినిమాలో డైలాగు సరిగా చెప్పలేకపోతుంటే బూటుకాలతో తన్ని ఇది డైలాగ్ ఇలా చెప్పాలి అని నేర్పించారు. నిజానికి కోపంతో ఆ రోజే వెనక్కి వెళ్ళిపోదామనుకున్నా, కానీ దాసరి గారు ఆ రోజు నన్నలా తయారు చేయకపోయి ఉంటే ఇప్పుడు నేనెలా ఉండేవాణ్ణి కాదు అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్ కు దాసరితో పాటు సినీ నటుడు వెంకటేష్, టి సుబ్బిరామిరెడ్డి, మంచు లక్ష్మి, మనోజ్, విష్ణు హాజరయ్యారు. This is our hero. You don't need to know his name. Not yet, anyway. Because he seems like a regular guy who likes his friends, his bike, and his girl.